మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా గోదావరిఖని పట్టణంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య మరియు బీజేపీ జనగామ మండల అధ్యక్షులు గూడబోయిన భూమయ్య, ఊరగొండ అపన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు. పైకి రావాల్సింది ఆహ్వానిస్తాం. కార్పొరేటర్లందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందుకే మిత్రులు ఆశీర్వాదాలుగా కోరుతున్నాము. మా భారతీయ జనతా పార్టీ నాతో సహా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. దాదాపు పెద్దవాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి విషయాల్ని చెప్పారు. సరే, నేను అందులోకి పోకుండా ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి లిఖింపబడేటువంటి మొట్టమొదటి పేరు జ్యోతిరావు పూలే గారు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇక్కడ నాతో సహా వేదికపై గౌరవ నగర మేయర్ గారితో సహా ఇక్కడ వేదికపై అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారందరికీ కూడా రాజ్యాంగపరంగా అవకాశాలని, రిజర్వేషన్లను ఇచ్చి ఈ వేదికపై నించోబెట్టినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు ఎవరంటే జ్యోతిరావు పూలే గారు. అంటే అంత గొప్ప మహనీయుడి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నామంటే నిజంగా కూడా ప్రతి ఒక్కరూ గర్వపడాల్సినటువంటి అవసరం. వాళ్ళ 1827 వారు జన్మించింది. అంటే 200 ఏళ్ళు, దాదాపుగా 2 శతాబ్దాలు. వారు 1827లో జన్మిస్తే 48లో మొదటి పాఠశాల నిర్మాణం చేసింది. అంటే గన్ను కంటే, బుల్లెట్ కంటే పవర్ఫుల్ అక్షరంతోటే ఈ లోకంలో, సమాజంలో చీకటిని, అజ్ఞానాన్ని, అంటరానితనాన్ని రూపుమాపచ్చనేటువంటి ఒక ఆలోచన వారు ఎప్పుడు చేసిందంటే 20వ సంవత్సరంలో. మరి 20 ఏళ్ళకి ఒక యువకుడు భవిష్యత్తు కోసము ఆలోచన చేసిండు. అది 200 ఏళ్ళ కింద పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారు ఆలోచన చేసిండు. మరి మన వంతు బాధ్యతగా మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇలా నిజంగా నేను చెప్తా ఉన్నాను అంటే, మనం వేదికల మీద మాట్లాడుకోవడం అని కాదు, ఎవరిని కూడా తప్పు పట్టడం అని కాదు. మన ద్వారా వారికి ఇచ్చేటువంటి నివాళి, వాళ్ళ విగ్రహాలు పెడతానో లేకపోతే వారికి దండలేసి నివాళులు అర్పిస్తానో కాదు. మన వంతు బాధ్యతగా ఆ మహనీయుడు 200 ఏళ్ళ కిందట పుట్టి రేపటి సమాజం మార్పు కోసం ఏదైతే ఆలోచన చేసిందో మన వంతుగా మన 10 మంది కన్నా మరి సహాయం చేస్తూ ఉన్నామా లేదా, ఒకరి అభివృద్ధి కోసం మనం కృషి చేస్తూ ఉన్నామా లేదా అనేది ఆలోచన చేసినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి నివాళిగా నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ ఇంతకుముందు ఒక మిత్రులు మాట్లాడింది, మరి ఎక్కడికి పోయినా కూడా జ్యోతిరావు పూలే గారి విగ్రహాలు చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయి. మన రామగుండం నియోజకవర్గంలో ఒకటి ఉన్నది మనం ఇక్కడ. ఇవాళ భవిష్యత్ తరాలకి స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే ఖచ్చితంగా మహనీయుల విగ్రహాలని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కూడా ప్రతి ఇంట్లో జ్యోతిరావు పూలే గారి విగ్రహం, సావిత్రిబాయి పూలే గారి విగ్రహం, అంబేద్కర్ గారి విగ్రహము ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా ఫోటో ఉండాలి. ఎందుకంటే పొద్దుగాలు లేస్తే వారి యొక్క చరిత్రని భవిష్యత్ తరాలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. వాళ్ళ సమాజంలో మనం అందరికీ కూడా చెప్పడం కాదు, ఫస్ట్ మన కుటుంబం నుంచి మొదలు కావాలి. వాళ్ళ చరిత్రని భవిష్యత్ తరాలకి మన కుటుంబం నుంచి అందించేటువంటి అవసరం తప్పకుండా అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా భావిస్తూ, ఏమైనా వారు ఆలోచన చేసి అనేక రకాల అవమానాలకి, కష్టాలని ఎదుర్కొని ఇవాళ ఆలోచన చేసింది కనుకనే ఇవాళ మనం భక్తులుగా ఇక్కడ వేదిక పైన నిలబడడం, మాట్లాడగలుగుతా ఉన్నాం. కాబట్టి భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, పూలే గారి స్ఫూర్తిని ఈ సమాజంలో మానవ మనుగడ ఉన్నంతకాలం సజీవంగా నిలుస్తుంది. దానికోసం అందరం కూడా మరి మన వంతు
ప్రయత్నం లోపల ఎట్లాంటి లోపం లేకుండా తప్పకుండా అందరం కూడా జాతి కొరకు సమాజం కొరకు ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా భావిస్తూ మరోమారు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై పూలే.